Hi, good evening friends. Welcome to Jupiter English. My name is Srinivas. నేను ఈరోజు ఒక కొత్త టాపిక్తో రావడం జరిగింది. దాదాపుగా అకాడమిక్స్ చదువుల లోపల పోటీ పరీక్షల లోపల చాలామంది అభ్యర్థులు చాలామంది ఆస్పిరెంట్స్కి ఈ ఒక టాపిక్ చాలా ప్రశ్నార్థకంగా చాలా చిక్కుగా ఉంటుంది, పద్మవ్యూహంలా ఉంటుంది. కానీ దాన్ని సింపుల్గా ఈజీ నోట్స్ తోటి ఈజీ టెక్నిక్స్ తోటి మనం నేర్చుకుందాం. సో ఆ టాపిక్ వచ్చేసి స్పీచ్. మీరు ఇది చాలాసార్లు విని ఉంటారు స్పీచ్. సి హియర్ మనం ఇప్పుడు నేర్చుకుందాం. యాక్చువల్లీ స్పీచ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్. వన్ ఈజ్ డైరెక్ట్ స్పీచ్, సెకండ్ వన్ ఈజ్ ఇండైరెక్ట్ స్పీచ్. వాట్ ఈజ్ డైరెక్ట్ స్పీచ్? నేను ఇక్కడ మీతో మాట్లాడుతున్నాను, నేను ఒక విషయం గురించి చెప్తున్నాను, నేను హైదరాబాద్కి పోతానని చెప్తున్నాను. ఆ విషయాన్ని మీరు థర్డ్ అండ్ ఇంకో పర్సన్కి, అంటే ఆ కన్వర్జేషన్ లేని పర్సన్కి మీరు చెప్తారు, తను ఇలా అన్నాడు, తను హైదరాబాద్కి పోతాడని. అంటే ఇచ్చినటువంటి నేను చెప్పినటువంటి ఏదైతే మాటలు ఉన్నాయో దాన్ని మీనింగ్ మారకుండా, అర్థాన్ని మారకుండా మళ్ళీ తిరిగి చెప్పినట్లయితే దాన్నే మనము ఇండైరెక్ట్ స్పీచ్ అంటాం. తెలుగు లోపల ప్రత్యక్ష పరోక్ష అనేటువంటి మనం తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ మన ఏంటిది, మరి డైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటిది అనేటువంటిది, మరి ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటిది మనం నేర్చుకుందాం. See here friends, direct speech, we have a definition, very small definition. We actually quote the words of the speaker. This is called direct speech. నేను ఒక చెప్తున్నాను, నేను హైదరాబాద్కి వెళ్తాను అని చెప్పాను. సో నేను ఏదైతే చెప్పానో ఆ యాక్చువల్ వర్డ్స్ను మనం దాన్ని కోట్ లోపల, అంటే అక్కడ కొటేషన్స్ మనము యూజ్ చేసి కోట్ లోపల మనము మెన్షన్ చేయడం జరుగుతుంది. సో మా కోట్స్ ఎప్పుడైతే మనం చూస్తామో దాన్ని మనం డైరెక్ట్ స్పీచ్గా మనం గుర్తించాలి. సో see here, we actually quote the words of the speaker. This is called direct speech. We actually quote the exact words or words of the speaker. This is called direct speech. See here, she said to me, I am going to Hyderabad now. ఆమె నాతో ఎగ్జాక్ట్గా అన్న మాటలు. ఆమె అన్నది ఏంది? షీ సెడ్ టు మీ, ఐ ఆమ్ గోయింగ్ టు హైదరాబాద్ నౌ. ఇప్పుడు ఆమె ఏమన్నది? నేను హైదరాబాద్కి వెళ్తానని చెప్పింది. నేను దాన్ని మళ్ళీ కొంచెం మార్చి మీనింగ్ మారకుండా నేను ఇండైరెక్ట్ స్పీచ్లో చెప్పాలి. అలా కాకుండా నేను ఆమె తీసుకొచ్చింది మళ్ళీ చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ ఆమె ఏమన్నది? షీ సెడ్ టు మీ, ఐఎమ్ గోయింగ్ టు హైదరాబాద్ నౌ. నేను సేమ్ తీసుకొచ్చి షీ సెడ్ టు మీ, ఐ ఆమ్ గోయింగ్ హైదరాబాద్ నౌ అని అంటే ఎలా ఉంటుంది? నేను వెళ్తున్నాను మీరు అనుకుంటారు. ఆమె ఏం చెప్పింది? నేను హైదరాబాద్కి వెళ్తాను అని చెప్పడం జరిగింది. నేనేమనాలి? ఆమె హైదరాబాద్కి వెళ్తుందట, ఆ రకంగా చెప్పాలి తప్ప ఆమె ఏమన్నది? నేను హైదరాబాద్కి వెళ్తాను, నేను సేమ్ తీసుకొచ్చి నేను హైదరాబాద్కి వెళ్తాను, దట్ ఈస్ నాట్ కరెక్ట్. సో కొంచెము మనము మార్చేసి, మీనింగ్ మారది కానీ సెంటెన్స్ మార్చేసి మనం చెప్పడం జరుగుతుంది. సో ఆ రకంగా మనకు ఇక్కడ చూడండి, మనకు యాజ్ పర్ ద డైరెక్ట్ స్పీచ్ డెఫినేషన్, షీ సెడ్ టు మీ, ఐ ఆమ్ గోయింగ్ టు హైదరాబాద్ నౌ. సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ వర్డ్స్, యాక్చువల్ వర్డ్స్ ఆఫ్ ద స్పీకర్. సో ఐ ఆమ్ మెన్షనింగ్ ఇన్ ద కోట్స్. సో దిస్ ఇస్ కాల్డ్ డైరెక్ట్ స్పీచ్. నౌ we will discuss about what is indirect speech. Now we see the definition of indirect speech. Simple definition అంటే ఏం లేదు. We report what the speaker said. We report what the speaker said. ఏదైతే స్పీకర్ చెప్తారో, నాతోటి మా ఫ్రెండ్ చెప్పాడు, నేను హైదరాబాద్కి వెళ్తున్నాను, మా ఫ్రెండ్ చెప్పాడు, దాన్ని నేను తీసుకెళ్ళి మా ఇంకో ఫ్రెండ్తో చెప్తాను, అరే వాడు చెప్పాడా, వాడు హైదరాబాద్కి వెళ్తాడట అని చెప్పేసి. అలా కాకుండా మీరు ఎగ్జాక్ట్గా చెప్పారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్ బస్ స్టాండ్లో కలిశాడు, నేను చెప్తున్నాను ఎలా అంటే, మా ఫ్రెండ్తో నేను చెప్తున్నాను, నాకు ఈరోజు ఇంటర్వ్యూ ఉంది నేను చెప్పాను. ఈ ఎగ్జాక్ట్ వర్డ్స్ నేను ఇన్వర్టెడ్ కామర్స్లో చెప్తాను, ఇందులో డైరెక్ట్ స్పీచ్లో. అది మార్చేసి మా ఫ్రెండ్ చెప్పాలి తప్ప మా ఫ్రెండ్ కూడా ఇంకో ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి, అరే నేను ఎగ్జామ్కి వెళ్తాను, సేమ్ వే నేను చెప్పాను. అర్థమవుతుందా? సో ఆ రకంగా మనకు ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ ఇండైరెక్ట్ స్పీచ్, వి రిపోర్ట్ వాట్ ద స్పీకర్ సెడ్స్. స్పీకర్ చెప్పిన దాన్ని మనం రిపోర్ట్ చేస్తాం. సో దిస్ ఈజ్ కాల్డ్ ఇండైరెక్ట్ స్పీచ్. సో ఇండైరెక్ట్ స్పీచ్ మాకు ఇంకొక స్పీచ్ ఉంది, మనం రిపోర్ట్ చేస్తున్నాం కాబట్టి దీన్ని మనము రిపోర్టెడ్ స్పీచ్ అని కూడా అంటాము. యాక్చువల్లీ మనకు ఇండైరెక్ట్ స్పీచ్ అన్న తర్వాత రిపోర్టెడ్ స్పీచ్ అన్న ఒకటే. ఇంకొకటి ఇక్కడ చిన్న నోట్గా రాయడం జరిగింది, రిమూవ్ ద ఇన్వర్టెడ్ కామాస్ ఇన్ ద ఇండైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్ లోపల మళ్ళీ మనము ఇన్వర్టెడ్ కామాస్ రాయకూడదు. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఎందుకంటే మనకు ఇప్పుడున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ లోపల వాళ్ళు
అక్కడ ఆప్షన్స్ ఇచ్చేసి మనకి ఏబిసిడి ఇచ్చేసి అందులో ఇన్వర్టెడ్ కామాస్ కూడా మెన్షన్ చేస్తూ ఉంటారు. మనకు ఆన్సర్ తెలిసింది కదా అని మనం తొందరలో మనం అక్కడ ఆప్షన్ మనము సెలెక్ట్ చేసుకుంటాం. కాబట్టి ఇలా గుర్తుంచుకోవాల్సింది రిమూవ్ ద ఇన్వర్టెడ్ కామాస్ ఇన్ ద ఇండైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్లో మనం ఇన్వర్టెడ్ కామాస్ రాయము. సో చూడండి ఎగ్జాంపుల్, షీ టోల్డ్ మీ that she was going to Hyderabad then. She told me that she was going to Hyderabad then. మరి ఇంతకుముందు అక్కడ ఉన్న దీనికి ఇదంతా ఎలా మారింది, ఇక్కడ షీల్ అయింది, అక్కడ అయ్యింది కదా, దాన్ని మనము క్లారిటీగా చూద్దాం. యాక్చువల్గా దిస్ ఇస్ ద ఇండైరెక్ట్ స్పీచ్ అనేటువంటిది ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్ అనేది మనం రిమూవ్ చేయడం జరిగింది. దీన్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్ అంటాము. యాక్చువల్గా ఇప్పుడు ఇంకా క్లారిటీగా యాక్చువల్గా ఆ సెంటెన్స్ లోపల ఏముంటే వాటిని ఏమని పిలవాలి అనేటువంటిది క్లియర్గా మనం తెలుసుకుందాం. సో మనము ఇక్కడ చూడండి, ఇన్వర్టెడ్ కామాస్లో తీసుకోవడం దాన్ని డైరెక్ట్ స్పీచ్ అంటాం. సో ఈ సెంటెన్స్ లోపల మరి దేన్ని ఎలా పలకాలి, మనము యాక్టివేస్ నుంచి ప్యాసివేస్కు మార్చేటప్పుడు మనం అక్కడ ఏం చేసామండి, సబ్జెక్టు, వర్బు, ఆబ్జెక్టు వాటి కొన్ని నేమ్స్ ఇచ్చుకున్నాం. ఇచ్చి వాటిని ఈ రకంగా మనం మార్చాలనేటువంటి చెప్పడం జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సెంటెన్స్ లోపల డైరెక్ట్ స్పీచ్ లోపల మనము మరి ఆ పార్ట్స్ను మనం ఒక్కోదానికి ఒక్కొక్క పేరు ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ నేను ఒక వాక్యాన్ని డైరెక్ట్ స్పీచ్ నుండి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు నేను ఆ పర్టికులర్ వర్డ్స్ను యూజ్ చేస్తూ మార్చడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా, చాలా మనసు పెట్టి వినాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. చూడండి, ఎప్పుడైతే ఇన్వర్టెడ్ కామాస్ మీరు చూస్తున్నారో దాన్ని మనం డైరెక్ట్ స్పీచ్ అంటాము. సో మనం డైరెక్ట్ స్పీచ్ అనకుండా డిఎస్ అని షార్ట్ ఫామ్లో రాయడం జరిగింది. చూడండి, షీ సెడ్ టు మీ ఐ ఆమ్ గోయింగ్ టు హైదరాబాద్ నౌ. షీ సెడ్ టు మీ ఐ ఆమ్ గోయింగ్ టు హైదరాబాద్ నౌ. సీ హియర్, ఇక్కడ మనకు రెండు పార్ట్స్ అనేటువంటి మెయిన్గా చూడడం జరుగుతుంది. ఒకటి ఇన్వర్టెడ్ కామాస్లో ఒక సెంటెన్స్ రాయడం జరిగింది, అది కాకుండా ఇంకొకటి ఉన్నది, అంటే రెండు భాగాలుగా మనం విభజించడం జరిగింది. ఏదైతే ఇన్వర్టెడ్ కామాస్లో ఏదైతే రాసామో ఐ ఆమ్ గోయింగ్ టు హైదరాబాద్ నౌ, సో ఆ ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్నటువంటి దాన్ని మనము ఒక పేరుతో పిలుచుకోవడం జరుగుతుంది. దాన్ని మనము రిపోర్టెడ్ స్పీచ్ అనాలి. ఇన్వర్టెడ్ కామాస్లో ఏదైతే రాయడం జరిగిందో దాన్ని ఎప్పుడైనా మనం రిపోర్టెడ్ స్పీచ్గా మనము దాన్ని అనడం జరుగుతుంది. సో వాట్ ఎవర్ ద sentence you find in inverted commas, it is called as reported speech. నెక్స్ట్ రిపోర్టింగ్ స్పీచ్, అంటే ఇన్వర్టెడ్ కామాస్ కాకుండా మిగిలినటువంటి ఏదైతే ఉందో షీ సెడ్ టు మీ, షీ సెడ్ టు మీ, అదంతా కూడా మనము రిపోర్టింగ్ స్పీచ్ అని రాయడం జరుగుతుంది. యాక్చువల్గా డైరెక్ట్ స్పీచ్లో రెండు భాగాలు ఉంటాయి. ఒకటి ఇన్వర్టెడ్ కామాస్లో రాసినటువంటి వాక్యము, అది కాకుండా మిగిలినటువంటి వాక్యము. సో ఆ ఇచ్చినటువంటి మొదటి వాక్యాన్ని దానికి ఒక పేరు పెట్టడం జరిగింది, దాన్ని రిపోర్టింగ్ స్పీచ్ అంటాము. ఇన్వర్టెడ్ కామాస్లో రాసిన దాన్ని రిపోర్టెడ్ స్పీచ్ అంటాము. సో in direct speech we have two kinds of parts. One part is called as reporting speech and second part is called as, it has given a name as a reported speech. Reporting speech, reported speech. So direct speech lo this is part is, it is called as reporting speech. ఉన్నటువంటి ఇన్వర్టెడ్ కామాస్ లో ఉన్నదాన్ని మనం రిపోర్టెడ్ స్పీచ్ అంటాం. రిపోర్టింగ్ స్పీచ్ అండ్ రిపోర్టెడ్ స్పీచ్. సో సీ హియర్ ఇన్ దిస్ రిపోర్టింగ్ స్పీచ్ మళ్ళీ మనకు సబ్జెక్ట్ ఉంటుంది, వర్బ్ ఉంటుంది, ఆబ్జెక్ట్, మళ్ళీ కర్త, క్రియ, కర్మ, మళ్ళీ మూడు ఉండడం జరుగుతుంది. సో ఆల్రెడీ మనం రిపోర్టింగ్ స్పీచ్ అని మనం దానికి పేరు ఇవ్వడం జరిగింది కాబట్టి నార్మల్గా సబ్జెక్ట్ అనకుండా దాన్ని రిపోర్టింగ్ సబ్జెక్ట్గా, రిపోర్టింగ్ వర్బ్గా, రిపోర్టింగ్ ఆబ్జెక్ట్గా నేను దాన్ని మనము పిలవడం జరుగుతూ ఉంది. నేను ఎందుకు ఇవి చెప్తున్నానంటే, నేను డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్కి మార్చేటప్పుడు నేను అలా ఈ వర్డ్స్ యూజ్ చేస్తాను. మనం రిపోర్టింగ్ సబ్జెక్ట్ను ఈ విధంగా మార్చబోతున్నాం, రిపోర్టింగ్ వర్బ్ని ఇలా రాయబోతున్నాం, ఇలా చెప్తా ఉంటాను. మరి రిపోర్టింగ్ వర్బ్ అంటే ఏంటిది అనేటువంటి మనకు తెలియాలి. ఎందుకు ఈ మొదట ఉన్నటువంటి పార్ట్ను రిపోర్టింగ్ స్పీచ్ అంటాము. సో వాటి లోపల ఉన్నటువంటి సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్లను మనం రిపోర్టింగ్ సబ్జెక్ట్గా, రిపోర్టింగ్ వర్బ్గా, రిపోర్టింగ్ ఆబ్జెక్ట్గా మనం పిలవడం జరుగుతూ ఉంది. సో ఇది మనకు రిపోర్టింగ్ స్పీచ్లో ఉన్నటువంటిది విషయం. తర్వాత ఈ ఇన్వర్టెడ్ కామాస్లో ఏదైతే ఉందో దాన్ని మనం రిపోర్టెడ్ స్పీచ్గా మనము పిలవడం జరుగుతూ ఉంటుంది. సో ఈ రిపోర్టెడ్ స్పీచ్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ కానీ, ఆ వర్బ్ కానీ, ఆబ్జెక్ట్లను కూడా మనం సేమ్గా రిపోర్టెడ్ సబ్జెక్ట్ అని, రిపోర్టెడ్ వర్బ్ అని, రిపోర్టెడ్ ఆబ్జెక్ట్ అని కూడా అంటాం. సో ఇక్కడ మనకు మెన్షన్గా చేయాల్సింది మనకు
ఐ అనేటువంటిది ఇక్కడ ఏంటంటే మన సబ్జెక్ట్, కానీ ఇది ఎందుకు ఈ మెన్షన్ చేస్తా పర్సనల్ ప్రొనౌన్స్ అంటే ఇక్కడ మన పర్సనల్ ప్రొనౌన్స్ అనేది మారుతూ ఉంటుంది. సో మనకు నేను వర్డ్ యూజ్ చేస్తే ఆల్వేస్ నా సబ్జెక్ట్ అని, ఇక్కడ ఏమంటే పర్సనల్ ప్రొనౌన్ మనం మారుతుంది, ఐ షీగా మారుతుంది, హీగా మారుతుంది, మనం నేర్చుకుంటాం. సో కాబట్టి ఇక్కడ ఐ అనేటువంటిది మనం ఇక్కడ ఏదైనా కానీ దాన్ని మనం పర్సనల్ ప్రొనౌన్స్గా అది మనకు ఉన్నాయి కదండి, ఐ, వి, యూ, హీ, షీట్, ది, ఏమైనా రావచ్చు, నేమ్స్ రావచ్చు, దాన్ని మనము పర్సనల్ ప్రొనౌన్. ఇక్కడ ఐఆమ్ గోయింగ్ దీన్ని వర్బ్ అంటాము. ఇది వర్బ్, ఏం వర్బ్ అండి, యాక్చువల్గా ఇదంతా టోటల్గా రిపోర్టెడ్ స్పీచ్ కాబట్టి దీన్ని మనం రిపోర్టెడ్ వర్బ్ అంటాము. సో తర్వాత ఇక్కడ నవ్ అనేటువంటిది ఒకటి వచ్చింది, దీని అడ్వర్బ్. ఇక్కడ అడ్వర్బ్ యొక్క ఇంపార్టెన్స్ కూడా మనకు చాలా ఉంది. దాన్ని మనము డిఎస్ నుంచి ఐడిఎస్కి మార్చేటప్పుడు వాటి యొక్క ఆవశ్యకత మనము చూద్దాం. సో మళ్ళొకసారి సింపుల్గా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. డైరెక్ట్ స్పీచ్లో మనకు రెండు రకాల భాగాలు ఉన్నాయి. ఒకటి రిపోర్టింగ్ స్పీచ్, సెకండ్ వన్ ఈజ్ రిపోర్టెడ్ స్పీచ్. సో రిపోర్టింగ్ స్పీచ్లో ఉన్న వాటిని రిపోర్టింగ్ సబ్జెక్ట్గా, రిపోర్టింగ్ వర్బ్గా, రిపోర్టింగ్ ఆబ్జెక్ట్గా మనము దాన్ని పిలవడం జరుగుతుంది. ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్నటువంటి మొత్తాన్ని కూడా మనం రిపోర్టెడ్ స్పీచ్గా మనము దాన్ని నేమ్ ఇవ్వడం జరిగింది. సో అందులో ఉన్నటువంటి వాటిని, అందులో ఉన్నటువంటి వర్బ్ను మనం రిపోర్టెడ్ వర్బ్ అని అంటాం. అందులో ఉన్నటువంటి సబ్జెక్ట్ను, తర్వాత ఆబ్జెక్ట్ను రిపోర్టెడ్గా ఆబ్జెక్ట్గా మనం తీసుకుంటాం. ఇక్కడ మాత్రం రిపోర్టింగ్ వర్బ్ ఉంటుంది, ఇందులో రిపోర్టెడ్ వర్బ్ ఉంటుంది. సో ఆ క్లారిటీ మనకు తీసుకోవాలి. సో ఐ హోప్ ఇది మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఈ వర్డ్స్ ఇవన్నీ మనకు గుర్తుంటేనే నేను డిఎస్ నుంచి ఐడిఎస్ మార్చినప్పుడు నేను అంటాను పర్సనల్ ప్రొనౌన్ చేంజ్ చేస్తున్నాము, రిపోర్టెడ్ వర్బ్ మారుతుంది, రిపోర్టింగ్ వర్బ్ మారుతుంది, ఇవన్నీ వర్డ్స్ యూజ్ చేస్తాను. కాబట్టి ఇది క్లారిటీగా క్లియర్గా మీరు రాసుకుంటే మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు మనకు కొన్ని టూల్స్ ఉన్నాయి. మనకు యాక్టివేస్ ప్యాసివేస్లో ఏ విధంగానైతే గోల్డెన్ కీస్ ఉన్నాయి, ఇక్కడ కూడా కొన్ని టూల్స్ ఉన్నాయి. ఆ టూల్స్ మనం అన్ని నేర్చుకుంటేనే మనం డిఎస్ నుంచి ఐడిఎస్కు మనం మార్చగలుగుతాం. సో ఒక సెంటెన్స్ని డైరెక్ట్ స్పీచ్ నుండి ఇండైరెక్ట్ స్పీచ్ మార్చాలన్నప్పుడు మనకు కొన్ని టూల్స్ తెలిసి ఉండాలి. ఇంతకుముందు మనకు డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి ఆ భాగాలు, ఆ పార్ట్స్ని మనం ఒక్కొక్క పేరు మనం పెట్టుకోవడం జరిగింది, నేర్చుకోవడం జరిగింది. సో ఇక్కడ మనకు ఫస్ట్ whenever if you want to change a sentence from direct speech to indirect speech, మనకు ఫస్ట్ తెలియాల్సిన విషయము చేంజెస్ ఆఫ్ పర్సనల్ ప్రొనౌన్స్. మనం అక్కడ యాక్టివేస్ ప్యాసివేస్లో కూడా మనకు ఉంటుందండి, కానీ అక్కడ చేంజెస్ ఆఫ్ పర్సనల్ ప్రొనౌన్స్ మనం సబ్జెక్ట్ ఆబ్జెక్టే తీసుకుంటాం, కానీ ఇక్కడ అలా కాదు. సో ఇక్కడ చేంజెస్ ఆఫ్ పర్సనల్ ప్రొనౌన్స్ ఇది చాలా బాగా జాగ్రత్తగా నేర్చుకోవాలి. నేను ఇంతకుముందు ఎందుకు చెప్పాను, ఎందుకు నేమ్స్ ఇచ్చానని ఇప్పుడు మీకు ఇక్కడ అర్థమవుతుంది. చూడండి, ఇఫ్ యూ ఫైండ్ మనకు ఇన్వర్టెడ్ కామాస్ లోపల మనకు ఐ అనేది ఒకవేళ కనబడితే, మీరు ఏదైతే ఇన్వర్టెడ్ కామాస్ అంటే రిపోర్టెడ్ స్పీచ్ లోపల మనకు ఐ అనేది వస్తే మనము దాన్ని ఐడియాస్లో రాసేటప్పుడు అక్కడ ఐ ఉంటే మనము రిపోర్టింగ్ సబ్జెక్ట్ అనేటువంటిది మనం తీసుకోవాలి. ఎలా సార్, యాక్చువల్గా మనకు ఇన్వర్టెడ్ కామాస్లో సెంటెన్స్ ఉంటుంది, తర్వాత ఇది రిపోర్టింగ్ స్పీచ్, ఇది రిపోర్టెడ్ స్పీచ్, ఇది రిపోర్టింగ్ స్పీచ్. ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్లో ఐ వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐ వస్తే ఏం తీసుకోవాలట, రిపోర్టింగ్ సబ్జెక్ట్ తీసుకోవాలి. ఇక్కడ రిపోర్టింగ్ సబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో షీతో మొదలవుతుంది, ఇక్కడ ఏం తీసుకోవాలండి, షీ అనేది రాయాలి. సో రిపోర్టెడ్ స్పీచ్ లోపల మనకు ఇన్వర్టెడ్ కామాస్ లోపల మనకు వి అనేటువంటిది మనం వస్తే whenever if you see we you have to write as they. సో మనం ఎలా అంటే మేము వెళ్ళాము అంటాం, మనం దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో ఏం చెప్తారు, వాళ్ళు వెళ్ళారట అని చెప్తాం. ఆ రకంగా మనకు వి వచ్చినప్పుడు మనము దేగా తీసుకుంటాం. అండ్ ఇఫ్ యూ ఫైండ్ యూ, ఇక్కడ మనం ఐ వస్తే మనం ఇక్కడ రిపోర్టింగ్ స్పీచ్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ తీసుకోమని చెప్పాను. ఇక్కడ యూ వస్తే రిపోర్టింగ్ ఆబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టెడ్ ఆఫ్ ఐ మనకు ఈ రిపోర్టెడ్ స్పీచ్ లోపల మనకు యూ అనేది ఉంటే ఏం తీసుకోవాలి, రిపోర్టింగ్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఆబ్జెక్ట్ ఇక్కడ ఏది ఉంటుందో అది తీసుకోవాలి. ఇక్కడ ఏం లేకుంటే మనకు అక్కడ మీ ఉన్నదనుకొని అక్కడ మనం ఐగా తీసుకోవాలి, ఏం లేకుంటే మాత్రం ఐగా తీసుకోవాలి. పర్టికులర్గా మెన్షన్ చేయొచ్చు, షీ సెడ్ టు హర్ అన్నప్పుడు మాత్రం హర్ ఉన్నది కాబట్టి మనము అక్కడ షీగా తీసుకుంటాం. సో ఎప్పుడైనా కానీ యూ వచ్చినప్పుడు మనం రిపోర్టింగ్ ఆబ్జెక్ట్ అనేటువంటిది తీసుకోవాలి. నెక్స్ట్ మనకు ఇన్వర్టెడ్ కామాస్లో అనగా రిపోర్టెడ్ స్పీచ్ లోపల హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ, దే కానీ ఈ 4 పర్సనల్ ప్రొనౌన్స్ ఎప్పుడు వచ్చినా కానీ దాన్ని యాజ్ టీజ్గా సేమ్ అనేటువంటిది మనకు రాయాలి. అంటే ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్ లోపల ఇఫ్ యు సీ హీ, షీ, ఇట్, దే ఇవి వచ్చినప్పుడు మనం సేమ్గా రాయాలి. సో మనం ఒకసారి మనం ఏం నేర్చుకున్నామండి, మనకు ఇక్కడ ఈ క్లాస్లో డైరెక్ట్ స్పీచ్ అనేటువంటి డెఫినేషన్ నేర్చుకున్నాం,
ఇండైరెక్ట్ స్పీచ్ డెఫినేషన్ నేర్చుకున్నాం. తర్వాత ఆ డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి భాగములు ఏమేమైతే ఉన్నాయి వాటికి ఒక పేర్లు అనేది నేర్చుకోవడం జరిగింది. దాంతోపాటుగా చేంజెస్ ఆఫ్ పర్సనల్ ప్రొనౌన్స్ గురించి నేర్చుకోవడం జరిగింది. సో నెక్స్ట్ వీడియో లోపల మరికొన్ని టూల్స్ నేర్చుకొని విజయవంతంగా సక్సెస్ఫుల్గా డైరెక్ట్ స్పీచ్లో ఏదైనా వాక్యం ఇస్తే దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చడం అనేది మనం క్లియర్ నేర్చుకుందాం. సో నెక్స్ట్ వీడియోలో మిగతా సంబంధించినటువంటి కొన్ని గోల్డెన్ రూల్స్ మనం నేర్చుకుందాం. సో అంతవరకు సెలవు. ఇప్పటివరకు కూడా ఎవరైనా చూసి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ యొక్క సపోర్ట్ మాకు అవసరము. సో థ్యాంక్ యూ వెరీ మచ్.